ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 18,000 వేతనం ఇస్తామన్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ఖచ్చితంగా వాటి పైన మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అవి సాధించే వరకు మాకు తోడుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఆశాలల్లో 4,000 మందికి పైగా ఏఎన్ఎం జిఎన్ఎం చేసిన వాళ్ళు ఉన్నారు సార్. గతంలో మన ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఆశాలకు ఇస్తామని చెప్పారు. 20 సంవత్సరాల నుంచి మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, చదివిన చదువుకు గల సర్టిఫికెట్ ఉంది. అందరికీ వర్తించే వెయిటేజ్ మాకు వర్తించాలని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాము. ఖచ్చితంగా అది మాకు వర్తించాలి. ఇంకొకటి, మీరు ఈ యూనియన్లో ఎవర్రో, మీరు ఆ యూనియన్లో ఎవర్రో ఆశాలను బెదిరించడం జరుగుతుంది. ఆశాలను ఎక్కడికక్కడ తొలగిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి మమ్మల్ని మా వైపు నుంచి మాకు అటువంటి బెదిరింపులు రాకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం.